ఈరోజు ఈటీవీ తెలంగాణలో ఒక కొత్త రకమైన జైలు ఖైదీలకు వీడియో కాల్ చేసే సౌకర్యం అంట. అది కూడా 5 రూపాయలకే. అది ఎలాగో చూద్దాం, ఎక్కడో చూద్దాం. జైలు ఖైదీలకు వీడియో కాల్ సౌకర్యం కల్పించిన రాయ్పూర్ సెంట్రల్ జైలు త్వరలో దుర్గా, బస్తర్, సూరజ్గా, బిలాస్పూర్ డివిజన్లోని జైల్లో కూడా ఈ వ్యవస్థ అమల్లో వస్తుందట. అయితే జైలు అనగానే కఠిన నిబంధనలు, జైల్లే గుర్తుకు వస్తాయి. కుటుంబాలకు దూరంగా ఎలాంటి సంబంధం లేకుండా శిక్షను అనుభవిస్తూ ఉంటారు ఖైదీలు. ఎప్పుడో కేవలం ఒకసారి ఇద్దరికో ములాఖాత్ అయ్యే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇకపై అలాంటి ఆందోళన అక్కర్లేకుండా తమ కుటుంబ సభ్యులను హాయిగా చూసుకోవచ్చు. మహిళా ఖైదీలు వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది ఛత్తీస్గఢ్ జైళ్ల శాఖ. రాయ్పూర్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మహిళా ఖైదీల కోసం ఇప్పుడు వీడియో కౌన్సిలింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. మాతృ దినోత్సవ సందర్భంగా ప్రారంభించిన ఈ సౌకర్యం మహిళా ఖైదీలు వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబాలతో నేరుగా మాట్లాడడానికి వీలు కల్పిస్తుంది. ఇంకా దీన్ని సులభంతరం చేసేందుకు జైళ్ల శాఖ బిఎస్ఎన్ఎల్ మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అసలు ఏంటి కార్యక్రమం, దీన్ని ఎలా అమలు చేస్తారు, నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బయోమెట్రిక్ కార్డుల ద్వారా కాలింగ్. జైలు అధికారులు చెప్పిన వివరణ ప్రకారం ఈ మొత్తం వ్యవస్థ బయోమెట్రిక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మహిళా ఖైదీకి ఒక ప్రత్యేకమైన బయోమెట్రిక్ కార్డు ఇస్తారు. ఖైదీలు తమ కార్డులో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా వీడియో కాల్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ధృవీకరణ తర్వాత మాత్రమే కాలింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఖైదీ పేరు స్క్రీన్పై కనిపిస్తుంది. వారానికి ఒకసారి వీడియో కాల్ సౌకర్యం. అయితే మహిళా ఖైదీలు వారానికి ఒక్కసారి గరిష్టంగా 5 నిమిషాల పాటు వీడియో కాల్ చేసేందుకు అనుమతిస్తారు. ఇందుకోసం నిమిషానికి 5 రూపాయలు మాత్రమే రుసుమును నిర్ణయించారు అధికారులు. కేటాయించిన సమయం మునిగేగానే కాల్ దానంతటా అదే డిస్కనెక్ట్ అవుతుంది. సో ఇది మంచి ప్రయత్నము, కాకపోతే మంచి ప్రయత్నమే అనవచ్చు. ఎంతో దూరం నుంచి ప్రజలు ములాఖాత్కి వెళ్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ ములాఖాత్ వాళ్ళకి జరగదు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది, దొరకదు. ఒకరు వెళ్తారు, ఇద్దరు వెళ్తారు. సో కలవకపోవడం వల్ల వాళ్ళు సమస్యలు ఉంటారు. కాబట్టి కనీసం బస్ క్రియాలు కూడా పెట్టలేదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం చాలా బాగా చేశారు. ఇది జార్ఖండ్లో ఖైదీలకు ఈ వీడియో ఇలాంటి సౌకర్యం కల్పించారు. సో ఇది బాగానే పనిచేస్తే దేశమంతటా ఇట్లాంటి ప్రోగ్రాం ఇలాంటివి కొత్తగా ప్రవేశపెట్టాలని ప్రజలకు, దీనివల్ల ఖైదీలకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ చాలా మంచి ఉపయోగం ఉంటుందని నేను భావిస్తున్నా. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కొరకు మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.